అయితే మనమే వెళ్దాం. హైదరాబాద్లో మణికొండగా. నీకు తెలుసా? మణికొండ అని తెలిసిందిగా, చాలు. బాలుకి దేనికి పెళ్ళేంటి? ఎవడి చెయ్యి పట్టుకుని అది గడప దాటి వెళ్ళిందో వాడితోనే పెళ్లి జరగాలంటున్నాను. రామకృష్ణ ఎవరు? ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతి చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? కనుల ముందున్న తన కోసం కలలు వెతికేను ప్రతి నిమిషం, ఎదురు పడుతున్న ఎద కోసం కబురు పెడుతుంది మధుమాసం. పొరపాటు పడక తన దారి నడక తడబాటు పేరు ప్రేమేగా. స్వాతి చిరుకులు ఏంటలా చూస్తున్నావు? కొత్తగా కనిపిస్తున్నావు అత్త, అందుకే చూస్తున్నాను. మీ అత్త కొత్తగా ఉందేమో, నాలో అమ్మ మాత్రం ఎప్పుడూ పాతదే. కన్నబిడ్డ నేడిపించేది అమ్మవుతుందా? నువ్వింకా అమ్మవు కాలేదుగా, అయి చూడు, నీకే తెలుస్తుంది. మా అమ్మ ఎప్పుడూ నన్ను ఏడిపించలా. ఏడిపించలా? చిన్నప్పుడు ఒక్కసారైనా బడికెళ్ళనని మారాన్ చేసుంటావే, అప్పుడు కొట్లేదా? అది ఏడిపించటం కాదా? నేనడుగుతుంది ఇష్టం లేని పెళ్లి గురించి. అదైనా ఇదైనా ఒకటే, ఏదైనా బతుకే. నువ్వు చాలా తెలివైన దానివత్త. కూతురు మీద ప్రేమున్నట్టు కనిపించేదానివి, అలాగే అన్నీ నా చేత చెప్పించుకున్నావు. పిచ్చిదాన్ని కాకపోతే అది చెడిపోయిందో లేదో తెలుసుకోమన్నప్పుడైనా నేను అర్థం చేసుకుని ఉండాల్సిందిగా. అంటే నా కూతురి మీద నాకు ప్రేమ లేదంటావా? ఉంటే ప్రేమ గురించి తెలిసేదేగా. ఆహా, నాకు తెలియదు సరే, నీకు తెలుసుగా, చెప్పు వింటా. ప్రేమించిన వాళ్ళకి ఇష్టమైంది ఇవ్వడం కాదే ప్రేమంటే, వాళ్లకు కావలసింది ఇవ్వడం. చిన్నప్పుడు మీకు బడికెళ్లడం ఇష్టం ఉండదు, ఫోన్లని వదిలేస్తావా? పళ్ళు రాలగొట్టి పంపిస్తాం, అది ప్రేమ. నీ మొగుణ్ణడుగు, 4 సార్లు వాతలు పెట్టా, నువ్వు చూసుంటావే. ప్రేమ లేక కాదు, ప్రేమ ఎక్కువై. మరి నీలకు కావాల్సింది నువ్వివ్వడం లేదు, దానికి రామకృష్ణ కావాలత్తా అని అదనుకుంటుంది. పిల్లలకేం కావాలో తల్లి కంటే ఎక్కువ ఆ పిల్లలకు కూడా తెలియదే. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించుకో. మీరడిగినవి అడిగినట్టు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అలా కనపడుతూ ఉంటాం అంతే. మాకు ఏది సరైనదనిపిస్తే అదే ఇస్తుంటాం. దాని ప్రేమ సరైనది కాదే.
అది నీకెలా తెలుసు? అతన్ని నువ్వు చూసావా? నువ్వడిగిన దానిలోనే తప్పుందే. నేను చూశానా అని కాదు, వాడు కనిపించాడా అని అడుగు. ఏడి రాడు. ఎందుకంటే వాడు సరైనవాడు కాడు. ఇది పిచ్చిదానిలా ఎదురు చూస్తుంది. దాని ప్రేమలా తేడా లేదు, కానీ ప్రేమించిన వాడే తేడా. ఓహో, ఇప్పుడు ఆ తేడా లేని ప్రేమ నీ తమ్ముడికి కావాలనుకుంటున్నావా? ఆయన అడిగినప్పుడు వద్దన్నావట, అల్లుడిగా బరువైపోతాడన్నావట. ఇప్పుడు తేలికైపోయాడా? ఓహో, నీకన్నీ చెబుతాడన్నమాట. అయితే మీరు మంచి మొగుడు పెళ్ళాలే. అంటే ఏంటి? నా మొగుడిని నాకు చెప్పొద్దంటావా? అయ్యో, నేనలా అనలేదమ్మా. చెప్పకపోతే ఎట్టా? కాపురం కదా. కానీ కోడలా, ఇందాక నువ్వు అడిగావే ఇప్పుడు నా తమ్ముడు తేలికైపోయాడా అని. అయ్యాడుగా. నా కూతురు, నీ మొగుడు అందరూ కలిసే వాణ్ణి తేలిక చేశారుగా. లేకపోతే మనసులో ఎవడో ఉన్నదాన్ని తీసుకొచ్చి వాడికెందుకు అంటగట్టాలని చూస్తాను. వాడు నా తమ్ముడేగా. ఇది నా కూతురు కాకపోతే ఎవడికో మనసిచ్చిందని తెలిస్తే పెళ్లి చేస్తానా? రేపు జరిగేదేంటో తెలుసా? పడగ్గదిలో నా తమ్ముడుంటాడు. దాని ఊహల్లో మాత్రం వాడెవడో ఉంటాడు. నా కూతురి కోసం నేను కూడా నా తమ్ముణ్ణి వాడుకుంటున్నానే. ఇప్పుడు కూడా నేను మంచి అక్కను కాను. అమ్మనే. కన్నోళ్ల బాధ మీకు అర్థం కావాలంటే మీరు కూడా కన్నోళ్ళు కావాలి, అంతే. తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? పావు కిలో నెత్తి మీద పెడితే దించకుండా ఒక్క రోజుండలేరు. కడుపులో కొన్ని నెలలు మోస్తాం. 20 ఏళ్లు కుక్కల్లా కాపలా కాస్తాం. వెతికి వెతికి వాణ్ణి తీసుకొస్తాం. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటాం. ముహూర్తం చూసి మరి వాళ్ళిద్దరినీ ఓ గదిలో పెట్టి అప్పుడు గాలి పీల్చుకుంటాం. వాడెవడో రాసిన చిన్న కాగితం ముక్క విలువ కూడా మాకివ్వరే. సరే, అది కూడా వదిలే. ఉన్నాడో లేడో తెలీదు, వస్తాడో రాడో తెలీదు. దాని అత్తారిల్లు ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఎలా ఒప్పుకోమంటావే? చూడు, ఎంగిలి మనసు ఎవరికి ఇవ్వకూడదు. పాపం, నా తమ్ముడు దేవుడు కాబట్టే వాడికి ఇప్పిస్తున్నా. ఆ
దేవుడి గొంతు కోస్తున్నా. తల్లిగా నేను చేస్తున్నది నాకు బాగానే ఉంది, కానీ కానీ అక్కగానే ఏమండి ఏమండి నమస్కారం అండి. ఈ ఫోటోలో మంచిని ఎక్కడ చూసారండి? రాంకెట్నండి. తప్పిపోయాడా? తప్పించుకున్నాడండి. ఎక్కడి నుంచి? ప్రేమలో నుంచండి. మా మేనకోళ్ళు ఈడు ప్రేమించేసుకున్నారండి. పెళ్లి చేసుకుంటా అని చెప్పి కనిపించుకుంటూ తిరుగుతున్నాడు ఎదవా. నువ్వు ఎదవనకయ్యా బాబు, నేను కూడా అలా వచ్చినాడే. ఓరి ఎదవా, నువ్వు కూడా అంతేనట్రా? ప్రేమలో పారిపోయిన వాళ్ళంతా ఇలా హైదరాబాద్ వచ్చేస్తారేమో. ఉసురు కొట్టుపోతారా రే? సార్ లొకేషన్ కన్ఫర్మ్ అయింది సార్. బాబు ఈ మనిషిని ఎక్కడ చూసావా? తెలీదు గానీ ముందుకెళ్ళడుగు. ఇక్కడ అయ్య బాబోయ్, ఏం జరుగుతుందండి ఇక్కడ? పెళ్ళా? షూటింగ్. షూటింగా? సినిమానా? కాదు, సీరియల్. సీరియలా? ఏ సీరియల్? పుత్తడి బొమ్మ. పుత్తడి బొమ్మ ఈటీవీలో మధ్యాహ్నం 3:30 వస్తుంది, అదే కదా? అవునవును. లోపల జానకి ఉందా? జానకి బాబు ఆగాగు. ఇలా రా. ఏంటయ్యా షూటింగ్ చేసేది చూస్తానికే కదా? ఎలవయ్యా. నీకు జానకి జానకి యాక్షన్. వైశాలికి ఆపరేషన్ చేస్తున్నారు మహేష్. గర్భసంచి తీసేస్తున్నారు. సమయానికి యోగి కూడా లేడు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు మహేష్. ఇక వైశాలి తల్లి కాలేదు, తల్లి కాలేదు, తల్లి కాలేదు. పట్టాబే, ఏంటి వైశాలి గర్భసంచి తీసేసారా? కచ్చే రాజు. పట్టాబి, ఎంత కట్ట వచ్చిందయ్యా నీకు? మంచోళ్ళకే కట్టాలు వస్తాయి. రాజు వెళ్ళి చూడు, ఎవరతను? బాబు ఏంటది? ఎవరు నువ్వు? నాకు కూడా అంతే. బాబు ఎవరయ్యా? ఎవరు నువ్వు? షూటింగ్ ఇది, పక్కరా బాబు, పక్కరా. మనిషివేనా నువ్వు? పాపం వైశాలికి ఆపరేషన్ చేస్తుంటే నువ్వు షూటింగ్ చేసుకుంటావా? ఎదవా, ఏడుపు రాదా నీకు? పట్టాబి, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించినోడికి ఇచ్చేసావు కదా, నేను కూడా అదే పని చేస్తున్నా. కాకపోతే నాకు పెళ్లికి ముందే తెలిసింది. వదిలేస్తానేంటి? ఆ నెత్తుక్కుంటూ ఈ ఊరొచ్చా. పెళ్లి చేయాలిగా. అవునా? గ్రేట్. గేటు లేదు, కిటికీ లేదు. నీ తర్వాతేగా నేను. నో, నాది నటన, నీది నిజం. నటన? ఓరేదవా, నిజంగా చేసావనుకున్నాను కదరా. అయితే ఇదంతా నటనని మాకు తర్వాత తెలుస్తుంది అనమాట. పాపం ఆ పిల్లనే కాదురా, మమ్మల్ని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. బాబు, ఆ అమ్మాయిది కూడా నటనే, నిజం కాదు. ఏంటి అది కూడా నటించేస్తుందా? ఎవరు సరైన వాళ్ళు లేరు ఇక్కడ. ఏదది? వైశాలి, వైశాలి. రాజు నువ్వు పక్కరా. వీడెవర్రా బాబు? బాబు ఏం పేరు నీ పేరు? బాలు అండి. చూడు బాలు, మేమంతా మంచోళ్ళమే. నీలాంటి వాళ్ళ కథలన్నీ చూపిస్తూ ఉంటాం. ఇక్కడున్నంతసేపు మీలాగే బతుకుతుంటాం. మాలాగా మేం బతికేది చాలా తక్కువ. ఏమోలే,
ఇవన్నీ నాకు అర్థం కావు కానీ మణికొండ ఎక్కడా? ఒక్క నిమిషం ఉండు. మేనేజర్ విజయ్ సార్. ఇదిగో తనెవరు? హాసిని. తనుండేది మణికొండేగా. నేను చెప్పానని చెప్పి నువ్వు ఇతన్ని తీసుకెళ్లి హాసిని క్యాన్వర్స్ చెయ్యి. మణికొండలో డ్రాప్ చేయమని చెప్పు. ఓకేనా? ఓకే సార్. తను తీసుకెళ్తాడు. నెమ్మదిగా నమస్కారం. వెళ్ళు. తెలియదు కదా పాపం వాళ్ళకి. ఓకే, గో ఫర్ టేక్. ఓకే రెడీ సార్. ఆల్ లైట్స్ ఓకే. స్టార్ట్ కెమెరా. రెడీ, రోల్. రోలింగ్ సార్. యాక్షన్. రేపు లొకేషన్ ఎక్కడ? ఉస్మాన్ హౌస్ మేడం. ఏండి హాసిని గారు ఏండి? కంటిన్యూటీ. మీ పేరు హాసిని అంటారేంటి? వైశాలి కదా? నా అసలు పేరు హాసిని అండి. అయ్య బాబోయ్, ఏది నిజం కాదైతే. ఆపరేషన్ అయిపోయిందా? ఇప్పుడే జస్ట్. ఆహా, గర్భసంచి తీసేశారంటగా? అవును, ఈ బ్యాగ్లో ఉంది అదే. ఆ, మేడం గారండి. పొద్దున్నే నాకు ముద్దు పెట్టి నిద్ర లేపటానికి నువ్వు లేవుగా. ఎలాంటి ఫీలు లేకుండా రోజు మొదలైపోతుంది. ఏం చేద్దాం? అలవాటు చేసుకుంటాను. ఎనీవే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆయిల్ పెట్టినా? నాకొద్దు, నువ్వు పెట్టుకో. గుడ్ మార్నింగ్. ఫీల్తో గుడ్ మార్నింగ్ చెప్పాడు కదా. మనకున్నా లేకపోయినా ఇలాంటి ఫీల్తో స్టార్ట్ అయితే రోజంతా బాగుంటుంది. మరింకే లవ్ చేయి, తర్వాత లైఫ్ అంతా చెడిపోద్దే. వీడెవిడే ఇలా వెంట పడుతున్నాడు? ఇష్టపడ్డప్పుడు వెంట పడరా ఏంటి?
దొరకడం దొరకకపోవడం నీ ఇష్టం. అయినా హంటర్ గట్టోడైతే ఎలాంటి లేడైనా గ్యారంటీగా పడిపోతుంది. నువ్వు పడతావా? హలో, నేను లేడీని కాదు, గాలిని. దొరకను. నేను నిప్పుని. ముట్టుకుంటే కాలిపోతాడు. ఏమే, నీ పాణి ఎప్పుడైనా ఇలా గుడ్ మార్నింగ్ చెప్పాడా? అంత ప్రేమ లేదు కదా? అంత టాలెంట్ లేదు. పోనీ నువ్వు చెప్పావా? నీకుందిగా. చెప్పనా? 1 సెకండ్. వద్దని వాళ్ళ అమ్మ చెప్పిందిగా. అవును. మా టీం లీడర్కి గుడ్ మార్నింగ్ చెప్తే తప్పేంటి? చెప్తాను. హలో, అమ్మాయి చెప్పు. గుడ్ మార్నింగ్. ఏంటి? గుడ్ మార్నింగ్. ఎందుకలా అనిపించింది? అదేంటి, గుడ్ మార్నింగ్ చెప్పుకోరా? ఇలా ఎప్పుడు చెప్పలేదు కదా. ఏమో, ఇప్పుడు అలా చెప్పాలనిపించింది. ఇంకా నయం, ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి వచ్చి పాకెట్లో గుడ్ మార్నింగ్ అని ముగ్గేసి మరీ చెప్పలేదు. అవసరమా? ఆఫీస్కి వస్తావుగా, ఫేస్ టు ఫేస్ ఫార్మాలిటీగానే చెప్పుకుంటాంగా. దానికి ఇంత టైం వేస్ట్ అవసరమా? నాకు అన్నీ తనే. దిస్ ఇస్ మై గిఫ్ట్. I love you.